ఈ రోజు నీతి నిజాయితీలు ఐడియాలజీ ఎథిక్స్ మారస్ అని తొక్కా తోలు అని చెప్పుకునేటి ఏఐసిసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రోజు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తిప్పిండు, మేడిగడ్డ పోయిండు, నిలబడ్డాడు, ఫోటోకు పోజులు ఇచ్చిండు, మళ్ళీ కనబడతలేదు. ఇప్పుడు మేయా కృష్ణారెడ్డి రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మేయా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్ రాహుల్ గాంధీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినరు, మంచి దోస్తులు అయిపోయినరు. అదాని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి దోస్తులు అయిపోయినరు. మేము ఇక్కడ తిడతాం, మీరు దోస్తులు కట్టుండ్రి, మీరే దోస్తాన చేయండి, నేను ఇట్లనే తిడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు తిట్టినట్టు యాక్టింగ్ చేస్తారు, ఇలా అదాని వస్తారు, బ్రహ్మాండంగా సూపర్ చేస్తారు. ఇంకోటి పోతే మరి మా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్లు జరిగినాయి, పట్టుకున్నారు, పైసలు పట్టుకపోయినారు, ఇన్ని కోట్లు దొరికినాయి అన్ని కోట్లు దొరికినాయి అని చెప్పిండ్రు. ఇవాళ వరకు ఏమైందో అది కూడా తెలియలేదు. ఇది వీళ్ళ క్రెడిబిలిటీ. ఒక క్యాబినెట్ మంత్రి, క్యాబినెట్ కూర్చోవాల్సిన వ్యక్తి ఈ రోజు వర్క్ అనేది ఓపెన్ చెందాల్సిన వ్యక్తి నాకు సగం నీకు సగం అంటారా? నువ్వేం మంత్రివా నువ్వు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇది నాకు సగం వరకు ఇరిగేషన్ ఏది మన కోడంగల్ ఇరిగేషన్ పడ్డది, నాకు సగం నీకు సగం, ఇక భూములు నాకు సగం నీకు సగం, ఆడ భూములు ఇస్తుండ్రు, నాకు సగం నీకు సగం. అసలు క్యాబినెట్ లో ఏ విధంగా పెట్టుకుంటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త మన సిగ్గున్నదా ఇటువంటి దొంగలను పెట్టుకోనికి, ఇటువంటి 420 పెట్టుకొని? కాంగ్రెస్ పార్టీ రోజు సిగ్గుపడాలి. రెడ్ హ్యాండ్ సంచులతో దొరికినటువంటి దొంగను ఈ రోజు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఈ రోజు ఒక 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తిని నువ్వు మంత్రిగా చేసుకుంటావు. అటువంటి 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తికి ఈ రోజు రెవెన్యూ మంత్రి ఇస్తావు, ఆ చేతిలో భూములు తీసుకుంటున్నావు మాట్లాడావు, పైసలు ఎత్తుకపోతున్నాను మాట్లాడావు, వర్కులు తీసుకుంటున్నా మాట్లాడు. ఏ విధంగా వర్కులు తీసుకున్నారో ప్రియాంక గాంధీ కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు నోరు తెరుస్తలేరు? ఇది ఐడియాలజీ పార్టీ అనేది, ఎథిక్స్ ఉన్న పార్టీ అనేది, నీతి నిజాయితీ కోసం నిలబడే పార్టీ అనేది. అదాని నా శత్రువు అని ఎందుకు చెప్తావు? ఇక్కడ దోస్తాన ఎందుకు చేస్తావు? మేడిగడ్డ గాంధీ మేయా కృష్ణారెడ్డిని జైల్లో పెడతా అని ఇయాల్టి వరకు వేసిన కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద వేసే కమిషన్ లో మేయా కృష్ణారెడ్డి పేరు ఒక్కరు కూడా చెప్పలేదు, ఒక్కరు కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి బక్క జెడ్సన్. మేయా కృష్ణారెడ్డి అన్నతో పేరు చెప్పింది ఏకైక వ్యక్తి బక్క జెడ్సన్. ఈరోజు బాజాప్తా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలైనటువంటి వ్యక్తులు నవీన్ మిత్తల్ అసలు గల్లా ఎగిరేసుకొని తిరుగుతుంటే, నవీన్ మిత్తల్ అనేటోడు ఈరోజు లక్షల ఎకరాలు పీక్కపోయిండు. ఏం పీకింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? ఈరోజు ధరణి పేరుతో అనేకమైన రైతులను ఇబ్బంది పెడితే నవీన్ మిత్తల్ అనేటోడు జైల్లో పెట్టే బదులు ఏం పీకిండు రాహుల్ గాంధీ? చిప్పు చరాలు లేవా మీకు? 1200 మంది విద్యార్థులు బలిసి చచ్చిపోయినరా తెలంగాణ కోసం? శ్రీకాంతాచారి అనేటోడు నవ్వుకుంటే కిరోసిన్ పోసుకొని ఎంతో చిరునవ్వుతోని బలిపీఠం ఎక్కింది దీనికోసమా? ఆంధ్రోలు దోసుకపోతున్నారు అని చెప్పిండు. దోసుకపోడుగా దోచి పెడుతున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు సత్తి కడుతున్నారు, వాళ్లకు దోస్తాన చేస్తున్నారు. మొన్న అంటాడు ఆయన విద్యాసాగర్ పుస్తకం మీద తలాతోకలేదు ఆయన మాట్లాడితే, హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రోగ్రాం, ఇల్లు కూడా ఒకటి బ్రహ్మాండమైన పోరాట. నేను ఛాలెంజ్ చేస్తున్న విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక్క ఇల్లు కూడా లేదు కాబట్టి భారీ డైలాగులు కొట్టిండు. ఇల్లు ఉంటే అర్థమయ్యేది. ఈరోజు చాలా బాధతోని చాలా వేదనతోని దాదాపు కొన్ని రోజుల పాటు సేకరించినటువంటి డాక్యుమెంట్లు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ పోలీసుకు, ఛాలెంజ్ చేస్తున్నా. మీకు పారదర్శక చేసే డ్యూటీ చేసే దమ్ముందా? మీకు దమ్ముందా? ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ కు డీజీకి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముందా? ఏసీబీ గారికి దమ్ముందా? డీజీపీ తెలంగాణకి దమ్ముందా? దీనిపైన ఎంక్వైరీ చేసే దమ్ముందా? జైల్లో వేసే దమ్ముందా? ఈ దమ్ము స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఉండే, కనవాలకుండా చేసిండు. రవి గుప్తా అనే ఆయన ఉండే, డీజీపీ కనవాలకుండా చేసిండు.
అడుగులకు రాజకీయ నాయకులు అడుగులు మడుగులు పోలీసులను తీసుకొచ్చుకొని ఈరోజు అధికారులుగా పెట్టుకున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ బాజాప్తా జరుగుతున్నాయి. ఇది ఏందని ప్రశ్నిస్తే రాచకొండలో నా మీద కేసు. ఎక్కడ జరుగుతలేవు సెటిల్మెంట్లు, ఎక్కడ జరుగుతలే భూములు గుంజుకున్నాడు. ఆలోచించాలి తెలంగాణ సమాజం, పాత్రికా మిత్రులు ఆలోచించాలి. ఇది ప్రతి పత్రికల పైన టాప్ ఎడిషన్లో రావాల్సినటువంటి వార్త. తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలి, ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలి, సామాజికవేత్తను ఆదుకోవాలి, ప్రతి ఒక్కరికి అండగా నిలవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.